పుట్టడమే గోల్డెన్ స్పూన్లో పుట్టిన ఒక అమ్మాయిని ఓ రాకుమార్తెలా బయట ప్రపంచం తెలియకుండా పెంచారు. ఆ అమ్మాయిని బయట వాళ్ళకి ఇస్తే బాగా చూసుకోరేమో అని తన బావకి ఇచ్చి పెళ్లి చేశారు. మరి పెళ్లి తర్వాత కూడా ఆ అమ్మాయి జీవితం రాకుమార్తెలా ఉందా? పార్ట్ 3. రచయిత అంగులూరి అంజనీదేవి గారు. ఇక స్టోరీలోకి వెళితే, మీ అత్తగారు, ఆడపడుచు ఇద్దరూ సినిమాకు వెళ్లారు, నిన్నెందుకు తీసుకెళ్లలేదు అని అడిగింది నాగేశ్వరి. ఆహ్లాద మాట్లాడకపోవడం చూసి, ఓ, నువ్వు విక్రాంత్ కలిసి సినిమాకు వెళతారేమో కదా, నువ్వు వచ్చాక ఎన్నిసార్లు వెళ్ళారు, ఎన్ని సినిమాలు చూపించాడు నీకు అడిగింది ఆరాగా నాగేశ్వరి. అడిగిన వెంటనే సమాధానం చెప్పలేదు ఆహ్లాద. బావ ఎన్నో సినిమాలు చూపించలేదు, ఒకే ఒక్క సినిమాకు తీసుకెళ్ళాడు. అది కూడా ఇక్కడికి థియేటర్ దగ్గరే, నడుచుకుంటూ వెళ్దాం, నేను ముందు వెళ్ళి టికెట్స్ తీసుకుంటాను, నువ్వు నా వెనుకేరా అని బావ ముందు వెళ్ళి టికెట్స్ తీసుకుని లోపల కూర్చొని ఉంటే నేను బావను వెతుక్కుంటూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక సీట్ నెంబర్స్ ఒక చోట రాలేదు, ఒక చోట కూర్చోలేదు, చెరో చోట కూర్చుని సినిమా చూసి వచ్చాం. నిజానికి పెళ్లికి ముందే బావ చెప్పాడు, సినిమాలు చూస్తే ఏమీ రాదు, ఏ సినిమా చూసినా ఫైట్లు, 4 డాన్సులే ఉంటాయి, డబ్బులు దండగా అని. అది విన్నాక తెలిసింది, డబ్బుల విషయంలో బావ మా నాన్నకన్నా అతి జాగ్రత్త అని. ఏ భార్యకైనా అలాంటి భర్త ఉంటే సంతోషమే కదా. అంతేకాదు, కూల్ డ్రింక్స్ అంటే వట్టి రంగు నీళ్లు తాగకూడదు, చాక్లెట్స్, స్వీట్స్ కూడా అంతే, వాటిలో షుగర్ తప్ప ఇంకేం ఉండదు, తింటే హెల్త్ పాడవుతుంది అని కూడా అన్నాడు. కానీ ఇంటర్వెల్లో మాత్రం కిటికీలో నుంచి బయటికి చూసినప్పుడు బావ కూల్ డ్రింక్ తాగుతూ కనిపించాడు. అంటే హెల్త్ విషయంలో బావ తనకన్నా నన్నే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇలాంటివి అమ్మకు చెప్పినా పర్వాలేదు, కానీ పిన్నికి చెప్పకూడదు. ఎందుకంటే ఏది బయటకు చెప్పకు ఆహ్లాద, అసలే నీకు దిష్టి ఎక్కువగా ఉంది అని అమ్మ చెప్పింది. అది గుర్తొచ్చి నవ్వుకుంది ఆహ్లాద. ఆహ్లాద ఏంటి తనలో తానే నవ్వుకుంటుంది. ఆహ్లాద, ఇక్కడ నేను ఊహించినట్లుగా లేదా, బాగానే ఉందా? మరి నిన్న వాళ్ళిద్దరూ సినిమాకు వెళుతూ ఆహ్లాద లోపల ఉండగా బయట తాళం ఎందుకు వేసుకుని వెళ్ళారు? ఇది నాకు ఎలా తెలియాలి? తెలుసుకుంటాను అని మనసులో అనుకుంది నాగేశ్వరి. ఏంటి ఆహ్లాద నవ్వుతున్నావ్ అని అడిగింది నాగేశ్వరి. ఏం లేదు పిన్ని అంది ఆహ్లాద. నవ్వు మాత్రం అలాగే ఉంది ఆహ్లాద ముఖంలో. నాకు తెలుసులే, నీకు ఇప్పుడు విక్రాంత్ గుర్తొచ్చి ఉంటాడు, అందుకే నవ్వుతున్నావు. మీ బావ పక్కన లేకున్నా గుర్తు చేసుకుని మరి నవ్వుకుంటున్నావంటేనే అర్థమవుతుంది మీ బావ అంటే నీకు ఎంత ప్రేమ. నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావు, మాకు కావాల్సింది కూడా అదే ఆహ్లాద అంది. నిజానికి నాగేశ్వరి మనసులో ఉండేది అది కాదు, అందుకే ఇంకేం మాట్లాడలేదు. మరుసటి రోజు నాగేశ్వరికి డాక్టర్ చెప్పిన టెస్ట్ చేయించాలని విక్రాంత్ ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లాడు. రిపోర్ట్స్ వచ్చేంత వరకు విక్రమ్ హాస్పిటల్లో నాగేశ్వరితోనే ఉన్నాడు. నాగేశ్వరి తన తల్లి రమాకాంతానికి తోడుగా ఉంటుందని విక్రాంత్కి చిన్నప్పటి నుండి నాగేశ్వరి అంటే అమితమైన అభిమానం. నాగేశ్వరి కూడా అంతే. విక్రాంత్ ఇలా చెయ్యి, అలా ఉండు అని చనువుగా చెబుతుంది. ఎవరి మాట విన్నా వినకపోయినా నాగేశ్వరి మాట తప్పకుండా వింటాడు విక్రాంత్. రిపోర్ట్స్ తీసుకుని ఇద్దరు డాక్టర్ దగ్గరకు వెళ్లారు. డాక్టర్ ఆ రిపోర్ట్స్ని చెక్ చేసి, చూడమ్మా, నీలో ఏ లోపం లేదు, నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని చెప్పారు డాక్టర్. నాగేశ్వరికి సంతోషం వేసింది. ఇద్దరు బయటికి వచ్చారు. విక్రాంత్ నవ్వి, ఇప్పుడు నీ భయం, బాధ తీరాయా చిన్నత్త అన్నాడు. తీరాయి విక్రాంత్, ఇది నీ వల్లనే జరిగింది. 2 రోజులుగా నువ్వు దగ్గరుండి హాస్పిటల్లో చూపించావు. నువ్వు లేకుంటే ఈ టెస్టులన్నీ నేను చేయించలేను. ఏదో చూపించుకుని ఇంటికి వెళ్ళేదాన్ని. ఇంట్లో వాళ్ళు ఇలాంటివి పట్టించుకోరు. అప్పటికీ నాకు కడుపు నొప్పిగా ఉందని ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చాను. లేకుంటే మీ రాఘవేంద్ర మామ ఎంత పెద్ద రాక్షసుడు నీకు తెలియదా? నన్ను రానిస్తారా? ఆయనకు ఎప్పుడు చూసినా పని పని తప్ప ఇంకొకటి ఉండదు. ఉండదేమో. ఒకే ఒక్క పిల్ల ఆహ్లాద. అయినా ఇంకా సంపాదించాలన్న ఆశ మాత్రం తగ్గలేదు మీ మామలో అంది నాగేశ్వరి. నాగేశ్వరి ఎప్పుడైనా అంతే. రాఘవేంద్ర ముందు కానీ బయట కానీ రాఘవేంద్రను ఏమీ అనదు. చాలా వినయంగా, గౌరవంగా ఉంటుంది. మా బావే మాకు రక్ష అన్నట్టు నటిస్తుంది. ఆయనకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళ దగ్గరే అక్కసుగా మాట్లాడుతుంది. ఇది విక్రాంత్కి తెలుసు. అయినా విక్రాంత్ ఏమీ అనడు. పెళ్లికి ముందు
ఆమె మాటలు ఎలా వినేవాడో ఇప్పుడు కూడా అలాగే విన్నాడు. అతను కూడా పెళ్లికి ముందు మా మామ రాఘవేంద్ర మామ అంటూ నటించినవాడే. అందుకే ఆమె ఏమంటున్నా అతనికి రోషం రాలేదు. విక్రాంత్ని ఎంత చదివించినా, ఎంత ఉద్యోగం తెప్పించినా అతనికి కూడా వాళ్ళ మామ రాఘవేంద్ర అంటే కసి ఉందని పెళ్లికి ముందు నుండే నాగేశ్వరికి తెలుసు. అందుకే అంత ధైర్యంగా మాట్లాడింది. మీ మామ రాక్షసుడు అని. సరే, ఇంటికి వెళ్దాం పద చిన్నత్త. డాక్టర్ చెప్పిందిగా నీకు పిల్లలు పుడతారని. ఇక నువ్వు నిశ్చింతగా ఉండొచ్చు అంటూ ఆమెని ఇంటికి తీసుకెళ్లాడు విక్రాంత్. ఇంటికి వెళ్ళాక విక్రాంత్ ఆఫీస్కి వెళ్ళాడు. నాగేశ్వరి స్నానం చేసి వంటగదిలో ఉన్న రమ్య దగ్గరకు వెళ్ళింది. రమ్య వంట చేస్తుంటే రమ్యతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంది నాగేశ్వరి. ఏంటో రమ్య, నీతో ఎంతసేపు మాట్లాడినా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాను. నా దగ్గర ఏదో దాస్తున్నావు నువ్వు అంది నాగేశ్వరి. నేనేం దాస్తున్నాను చిన్నత్త, అలాంటిదేం లేదు అంది రమ్య. అది కాదు రమ్య, నేను ఎప్పుడైనా మీతో ఎలా ఉంటానో, మీ బాగోగులు ఎలా కోరుకుంటానో నీకు తెలియదా? తెలుసు చిన్నత్త, నేను పుట్టగానే మా నాన్న చనిపోయాడు కాబట్టి నేను మీ ఇంట్లో ఉంటే మా మేనమామలకు కూడా కీడు జరుగుతుందని నన్ను మా మమత అక్క దగ్గర ఉంచారు. అక్కడ నేను ఉన్న టైంలోనే మా బావ పోయాడు. అది కూడా నా వల్లనే అని, నా జాతకం మంచిది కాదని నన్ను ఎవరూ రానివ్వలేదు. అప్పుడు నువ్వే అందరి నోళ్ళు మూయించి నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో ఉండేలా చేశావు. ఆఖరికి సువర్ణ అత్త కూడా నా విషయంలో అనుమానపడింది. నీ అంత సపోర్ట్గా మాట్లాడలేదు. అవన్నీ నాకు, మా అమ్మకు గుర్తున్నాయి. ఎంతైనా నువ్వు మా అమ్మ మేనమామ కూతురివి. సువర్ణ అత్త పరాయిదని మా అమ్మ నాతో, అన్నయ్యతో, అక్కతో చెబుతుంటుంది అంది రమ్య. అందుకే అడుగుతున్నాను రమ్య. విక్రాంత్, ఆహ్లాద పెద్దగా మాట్లాడుకోవడం లేదు. ఎందుకు? కొత్తగా పెళ్ళైన వాళ్ళలా లేరు. పైగా మీ అన్నయ్య పనులన్నీ నువ్వే చేస్తున్నావు. ఆహ్లాద ఏదో బుక్ పట్టుకొని కూర్చుంటుంది. కనీసం అన్నం కూడా పెట్టట్లేదు విక్రమ్కి. అదేంటో తెలుసుకోవాలని ఉంది నాకు. ఇలాంటివి దాచాలి, కానీ నా దగ్గర కాదు అంది నాగేశ్వరి. అన్నయ్య నేను పెడితే తిన్నంత తృప్తిగా వదిన పెడితే తినట్లేదు చిన్నత్త. అందుకే నేను పెడుతున్నాను. అన్నయ్య కూడా నన్నే పెట్టమంటున్నాడు అంది రమ్య. ఓ అవునా, అలాగా అంది నాగేశ్వరి. నాగేశ్వరికి ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే ఉమ్మడి కుటుంబం అన్న పేరుతో మరిదిని నేను చిన్నప్పటి నుండి సొంత బిడ్డలా చూసుకుంటున్నానని నలుగురికి తెలియడం కోసం ఇప్పుడు కూడా నాగేశ్వరి భర్త రామచంద్రంకు సువర్ణనే అన్నం పెడుతుంది. అది నాగేశ్వరికి ఇష్టం లేదు. కానీ ఆ విషయాన్ని బయటికి చెప్పదు. ఒకవేళ చెప్పినా ఇది నువ్వు రాకముందు నుండే జరుగుతుంది, ఇప్పుడు నువ్వు కొత్తగా మార్చొద్దు అంటారు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో పెద్దవాళ్ళ పెత్తనాలే ఎక్కువగా ఉంటాయి. ఆ ఇంటికి ఇప్పుడు సువర్ణనే యజమాని కాబట్టి సువర్ణ చేత్తోనే అన్నం పెట్టాలి. అందుకే ఒక్కరోజు కూడా నాగేశ్వరికి భర్తకు అన్నం పెట్టే అవకాశం రాలేదు. ఇక్కడ ఆహ్లాద పరిస్థితి కూడా అలాగే ఉంది. కారణాలు ఏమైనా నాకు ఆహ్లాదకు పెద్ద తేడా లేదు. కానీ అక్కడ ఉంటే ఉమ్మడి కుటుంబం కాబట్టి సువర్ణ అక్క పెడుతుంది. ఇక్కడ అలా కాదు కదా. మరి ఆహ్లాద పెడితే విక్రాంత్ ఎందుకు తినట్లేదు? రమ్య పెడితేనే ఎందుకు తింటున్నాడు? ముందు ఇది తెలియాలి నాకు అనుకుంది ఆసక్తిగా నాగేశ్వరి. మరి మొన్న నువ్వు మీ అమ్మ సినిమాకు వెళుతూ ఆహ్లాదను లోపల పెట్టి తాళం ఎందుకు వేశారు? మీకు కూడా ఆహ్లాద విషయం తెలిసిందా అంది నాగేశ్వరి ఏదో వెతుకుతున్నట్లు రమ్య కళ్ళల్లోకి చూసి. విషయం ఏమిటి చిన్నత్త అంది రమ్య అనుమానంగా. అదేంటి రమ్య, మీకు నిజంగానే మీ వదిన గురించి ఆ విషయం తెలియదా? తెలియకుండానే ఆహ్లాదను ఇంట్లో పెట్టి తాళం వేస్తున్నారా అంది సూటిగా నాగేశ్వరి. నువ్వేదో దాస్తున్నావు చిన్నత్త. నిజంగానే వదిన గురించి మాకేం తెలియదు. నిద్ర లేపటం ఎందుకులే అని తాళం వేసుకుని వెళ్ళాం అంతే. ఏదైనా ఉంటే చెప్పు చిన్నత్త అంటూ తొందర చేసింది రమ్య. రమ్యను చూస్తుంటే నిజంగానే ఏం తెలియనట్లు ఉంది. చెప్పు చెప్పు అంటున్నావు. చెబితే ఏం చేస్తారు? మీ నోటికాడిది పోగొట్టుకుంటారు. ఇదేమైనా చిన్న విషయమా? నలుగురికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అదే నా బాధ. అందుకే చెప్పలేకపోతున్నాను రమ్య అంది నాగేశ్వరి. ఏం కాదులే చిన్నత్త, నేను ఎవరికీ చెప్పను, కడుపులోనే ఉంచుకుంటాను అంది రమ్య.
అలా అని నాకు మాట ఇవ్వు, చెబుతాను అంది నాగేశ్వరి. నాగేశ్వరి అలా మాట తీసుకొని ఇప్పటికీ చాలామందికి ఈ విషయం చెప్పింది. అలా ఎందుకు చెబుతుందంటే నాగేశ్వరి రహస్యంగా మల్లరాయుడితో మాట్లాడుతుందని తెలిసి ఉగ్రుడయ్యాడు రాఘవేంద్ర. ఇది మనకు మర్యాద కాదు, మన కుటుంబ పరువును మంట కలపొద్దు అని మందలించాడు. ఇక అప్పటి నుండి రాఘవేంద్ర కూతురు ఆహ్లాద అన్న పీకల దాకా కోపం ఉంది నాగేశ్వరికి. కానీ ఆయనతో పెట్టుకుంటే గెలవలేమని భయం, అందుకే నటిస్తుంది. లేకుంటే పెద్ద యుద్ధమే చేసేది నాగేశ్వరి. రమ్య మాట ఇచ్చింది. ఇప్పుడు చెప్పు చిన్నత్త అంది ఆతృతగా. ఏముంది రమ్య చెప్పటానికి, ఆహ్లాదకు కాలేజీలో గట్టి స్టోరీనే ఉందంట. ఇది మీకు కూడా తెలిసి ఆస్తి కోసం చేసుకున్నారు అనుకున్నాను అంది. బిత్తరపోయింది రమ్య. ఏం మాట్లాడుతున్నావు చిన్నత్త? మా వదిన అలాంటిది కాదు. మా రాఘవేంద్ర మామ మా వదినను ఎలా పెంచాడో మనకు తెలియదా? ఆయన మా వదిన చుట్టూ డబ్బుతో పెద్ద గోడ కట్టాడు. అందులో నుంచి ఎప్పుడైనా బయటికి రానిచ్చాడా? ముఖ్యంగా బంధువులతో కలిస్తే వాళ్ళ విషపు ఆలోచనలు తన కూతురు మనసులోకి ఎక్కుతాయని, కాదు కాదు వాళ్ళే ఎక్కిస్తారని అందరికీ దూరంగా ఉంచి చదివించాడు. ఇప్పటికీ మన బంధువుల్లో ఆహ్లాద ఒక అపురూపమైన వస్తువులాగే కనిపిస్తుంది. అలాంటి మా వదినకు కాలేజీ స్టోరీలు ఏముంటాయి? స్టోరీ లేదు, ఏం లేదు. ఇదంతా ఒట్టి కల్పన అంది రమ్య. నిజమే, మీ మామ అలా పెంచాడు కాబట్టే ఆహ్లాద అలా తయారయింది. ఇప్పుడు కూడా పాలకు నీళ్లకు తేడా తెలుసుకోలేకపోతుంది. మనసులో ఏముందో ఎంత అడిగినా పంచుకోలేకపోతుంది. అసలు తనకి పంచుకోవడం వస్తే కదా ఎవరి మనసుల్లో ఏముందో తెలుసుకోగలిగేది. అలాంటప్పుడు ఏది కుల్లో ఏది కుట్రో ఎలా తెలుస్తుంది? అందరిలా చిన్నప్పటి నుండి జనాలతో కలిసి తిరిగితే తెలిసి ఉండేది. కనీసం నాకేం కావాలి ఏం వద్దు అన్నదైనా ఆలోచించేది. ఒంటరిగా పుడితే ఇలాగే ఉంటుంది. మరీ గట్టిగా మాట్లాడలేదు, గట్టిగా పోట్లాడలేదు. అందుకే మీ ఆటలు సాగుతున్నాయి. నాకు తెలియని ఆహ్లాదన అడగకముందే అన్నీ తన ముందు పెట్టి ప్రపంచం తెలియకుండా చేశాడు వాళ్ళ నాన్న. ఆహ్లాద కూడా వాళ్ళ నాన్న మాట బాగా వింటుంది. లేకుంటే తనకన్నా ఎత్తు తక్కువగా ఉండే మీ అన్నను ఎందుకు చేసుకుంటుంది? అదే నేనైతేనా అని నాగేశ్వరి మనసులో అనుకుంటుంటే, ఏంటి చిన్నత్త ఆలోచిస్తున్నావు అంది రమ్య. ఏం లేదు, ఇందాక మనం ఎక్కడున్నాం? మీ వదినకు అలాంటి స్టోరీ లేదంటున్నాను కదా, నిరూపించమంటావా? తట్టుకోగలవా అంది నాగేశ్వరి. రమ్య వద్దు చిన్నత్త, ఒక్కోసారి అబద్ధం కూడా నిజమైపోతుంది. ఆ నోట ఈ నోటా చేరి పెద్ద రచ్చవుతుంది. ఇలాంటివి నేను తట్టుకున్నా మా అన్నయ్య తట్టుకోలేడు. ఇప్పటికే మా ఎదిరింటి బామ్మ ఆస్తి కోసం చేసుకున్నారా మీ వదిన్ని అని అన్నదని నేను చెప్పినప్పటి నుండి మా అన్నయ్యకు మా వదిన నచ్చట్లేదు. ఏంటి, మీ వదిన నచ్చట్లేదా మీ అన్నయ్యకు అడిగింది నాగేశ్వరి. మా అన్నయ్య ఇప్పుడు మా వదినతో అంటీ ముట్టనట్టుగా ఉంటున్నాడు. బయటకు వెళ్ళినా పక్క పక్కనే నడవడు. సినిమాకు వెళ్ళినా బస్సులో ఊరు వెళ్ళినా పక్కన కూర్చోడు. చివరికి వాళ్ళ కొలీగ్స్ ఇంటికి వచ్చి పరిచయం చేయడు. కనిపించగానే నువ్వు లోపలికి వెళ్ళు అని వదినను లోపలికి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఇలా అని తెలిస్తే అసలు మొత్తానికే వదిలేస్తాడు. ఇప్పుడు మా పెద్దన్నయ్య కాపురం, మా చిన్నన్నయ్య చదువు, నన్ను మా అత్తగారింటికి పంపించడం, మా మమతక్క బాగోగులు ఇవన్నీ మా విక్రాంత్ అన్నయ్య నెత్తిమీదనే ఉన్నాయి. పాపం అన్నయ్యకి వచ్చే జీతం చాలా తక్కువ. మా వదిన కోసం మా రాఘవేంద్ర మామ ఇచ్చిన డబ్బుతోనే అన్నయ్య ఇవన్నీ మాకు చేయాలి. ఇప్పుడు మాకు మా అవసరాలు, మా జీవితాలు ముఖ్యం. ఈ కాలేజీ కథలు మాకెందుకు చెప్పు? అన్నయ్యకు వదిన విషయం చెప్పొద్దు చిన్నత్త అంది రమ్య. అయ్యో రమ్య, నేనెందుకు చెబుతాను? మీరంతా విక్రాంత్నే నమ్ముకొని ఉన్నారని నాకు తెలియదా? విక్రాంత్కి వచ్చే జీతం కూడా నాకు తెలుసు. ఆ జీతంని చూసి కాదులే మా బావగారు ఆహ్లాదను ఇచ్చింది. ఆ జీతానికి ఈ రోజుల్లో ఏమొస్తాయి? ఆయనకు ఉన్న లక్షల ఆస్తి వాళ్ళ కూతురికే ఉంటుంది కాబట్టి ఇచ్చాడు. లేదంటే ఆహ్లాద ఎత్తుకి, అందానికి, వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బుకి బ్రహ్మాండమైన సంబంధం వచ్చేది. అసలు ఆయన బయట సంబంధాలు చూస్తే కదా నా అల్లుడు
నా అల్లుడు అంటూ మీ అన్నకి ఇచ్చి చేశాడు అంది. రమ్య నేలచూపులు చూస్తూ కూర్చుంది. నేనిలా అన్నానని నువ్వేమీ అనుకోకు రమ్య. ఏదో ఉన్న నిజం బయటికి చెప్పాను. నేనేమైనా తప్పుగా మాట్లాడానా? కానీ మీ అన్నయ్య ఫ్రెండ్స్ వస్తే ఆహ్లాదను పరిచయం చేయకపోవడం, పక్కన నడవకుండా పక్కన కూర్చోకుండా ఉండడం మాత్రం మా బావకు తెలిస్తే ఉంటుంది విక్రాంత్ సంగతి. కాస్త జాగ్రత్తగా ఉండండి. అయినా మనలో మనమాట. విక్రాంత్కి కనీసం సొంత ఇల్లైనా లేదే. ఏం చూసుకొని ఆహ్లాదను అలా చూస్తున్నాడు అంది. ఏమో చిన్నత్త, ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాంలే. అయినా మా సమస్యల్లో మేముంటే నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి చిన్నత్త అంది బాధగా రమ్య. సరే సరే, నువ్వేం బాధపడకు. మీ పెద్దన్న కష్టాల్లో ఉన్నాడు కాబట్టి నేను సాయం చేస్తాను, సరేనా అంది గొంతు బాగా తగ్గించి నాగేశ్వరి. రమ్య వెంటనే కళ్ళు పెద్దవి చేసి అవునా, ఏం సాయం చిన్నత్త అంది ఆశగా. మల్లరాయుడితో చెప్పి ఇటుకల వ్యాపారం పెట్టిద్దామనుకుంటున్నా. డబ్బులు బాగా వస్తాయి. కానీ నాది మాట సాయం మాత్రమే. పెట్టుబడి మాత్రం నేను పెట్టలేను, మీరే పెట్టుకోవాలి అంది. మా విక్రాంత్ అన్నయ్య పెడతాడు పెట్టుబడి అంది రమ్య. ఎందుకు పెట్టడు? ఇదంతా మాదేగా. మా సొమ్ము తినబుట్టారు మీరు అనుకుంది నాగేశ్వరి. ఆలోచించకు చిన్నత్త, ఆ వ్యాపారం ఏదో త్వరగా పెట్టించే ఏర్పాటు చెయ్యి. కనీసం మా పెద్దన్న అయినా బాగుపడతాడు అంది రమ్య. పెట్టిస్తాను. కానీ ఇందాక నువ్వు ఆహ్లాదను ఆస్తి కోసం చేసుకున్నారా అని బామ్మ అన్నది అన్నావు కదా, అలా ఎందుకన్నది రమ్య? ఆహ్లాద ఏ రకంగా చూసినా అందంగా ఉండే అమ్మాయి. అంటే బామ్మ కూడా ఆహ్లాద కాలేజీ స్టోరీ ఏమైనా తెలిసిందా? అందుకే అలా అన్నదా? నేను ఒకసారి బామ్మతో మాట్లాడాలి. నాకు బామ్మను పరిచయం చేస్తావా అంది నాగేశ్వరి. ఈ మేటర్ ఎక్కడ వీలైతే అక్కడ రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉంది నాగేశ్వరి. అదంతా బామ్మకు తెలియదు చిన్నత్త. వదిన నాలాగా మా అన్నయ్యలాగా రంగు లేదు కదా, అందుకే అలా అంది రమ్య. ఏంటి, ఆహ్లాద రంగులేదా? ఆ మాట బామ్మని నా ముందు అనమ్మను. ఏదైనా ఒప్పుకుంటాను, కానీ రంగు తక్కువ అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. అయినా మీ కళ్ళేమయ్యాయి పెళ్ళికి ముందు? పెళ్ళి అయ్యాకనే ఆహ్లాద రంగు తక్కువగా ఉన్నట్లు కనిపించిందా మీకు అంటూ గొంతు లేపింది నాగేశ్వరి. నాగేశ్వరికి ఎక్కడ గొంతు లేపాలో ఎక్కడ తగ్గించాలో బాగా తెలుసు. అందుకే నాగేశ్వరిని నమ్మదు రమ్య. అప్పుడే అటువైపు వెళుతున్న ఆహ్లాద నాగేశ్వరి మాటల్ని విన్నది. రంగు తక్కువ అన్న మాట వినగానే ఈ మాట నేను ఎక్కడో విన్నాను, బాగా విన్నట్టుగా ఉంది. నన్ను ఎవరు అన్నారు? ఇంకెవరు? అంత త్వరగా మర్చిపోయే మనిషా ఆ కార్తికేయ? నేను మర్చిపోవాలి అన్నా నా మనసు మర్చిపోనిస్తుందా కార్తికేయను? ఎంత పెద్ద యుద్ధం జరిగింది నా మనసుతో నాకు అని అనుకుంటూ కార్తికేయను గుర్తు చేసుకుంది ఆహ్లాద. కార్తికేయ ఎవరో కాదు, తన ఫ్రెండ్ శ్వేతకు దగ్గర బంధువు. అతను శ్వేతను వదిలి ఎక్కువగా ఆహ్లాదతో మాట్లాడుతుంటాడు. అతను ఆహ్లాదతో మాట్లాడే విషయం శ్వేతకు తెలియదు. శ్వేతకే కాదు, వాళ్ళ కాలేజీలో కూడా ఎవరికీ తెలియదు. అలా తెలియకుండా జాగ్రత్త పడేవాడు. ఎవరూ చూడనప్పుడే ఆహ్లాదతో మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. మాట్లాడలేనప్పుడు ఆహ్లాదకు తెలియకుండా ఆహ్లాదను ఫాలో అయ్యేవాడు. లేదంటే లెటర్స్ రాసేవాడు ఆహ్లాద చూసేలాగా. వాటిని ఒక చోట పెట్టేవాడు. తీసుకోకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళే దారిలో, కాలేజీకి వెళ్ళే దారిలోనూ ఆహ్లాదకు కనిపించి ఆశ్చర్యపరిచేవాడు. ఆహ్లాద, నన్నెందుకు ఇలా తప్పించుకు తిరుగుతున్నావు? మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు కూడా మాట్లాడవు. మాట్లాడినా నేను హర్ట్ అయ్యేలా మాట్లాడతావు. అసలేంటి నీ ఉద్దేశం? నేను నీకు నచ్చలేదా అడిగాడు కార్తికేయ. నేను గట్టిగా మాట్లాడను అనేగా నువ్వు నా వెంట పడుతున్నావు కార్తికేయ. నువ్విలా మాట్లాడుతున్నావని నేను శ్వేతకు చెబుతాను. అది నీ సంగతి బాగా చెబుతుంది. అది నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంది ఆహ్లాద. ఆహ్లాద, నువ్వేనా చెప్పేది? నేను మాత్రం చెప్పను అనుకుంటున్నావా శ్వేతకి? నీకన్నా ముందే చెబుతాను. కాకపోతే మనమందరం ఒక అండర్స్టాండ్కి వచ్చాక చెబుదామని ఆగాను అన్నాడు కార్తికేయ. నీతో నాకెందుకు అండర్స్టాండింగ్ కార్తికేయ? ఈ కాలేజీలో ఇంతమంది అమ్మాయిలు ఉండగా నేనే దొరికానా నీకు? వెంటపడి చంపుతున్నావు. ఏం చూసి ఇదంతా? మా నాన్న దగ్గర ఉండే ఆస్తి చూసా అంది. ఆస్తి నేను సంపాదించుకోలేనా?
అంత అసమర్థుడిలా కనిపిస్తున్నానా? ఆస్తులు కావాలంటే మీకంటే మా నాన్నకి ఇంకా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. ఎంక్వైరీ చేసుకో. అయినా నువ్వేంటి నిన్ను నువ్వే ఒక కమర్షియల్ వస్తువులా చూసుకుంటున్నావు? నేను నీ దగ్గర చూసింది అది కాదులే. నేను చూసింది నీ రంగుని అన్నాడు కార్తికేయ. ఆహ్లాద ఏంటి కార్తికేయ, నేను నల్లగా ఉన్నానా అంటూ ఎవరైనా చూస్తున్నారేమో అని అటూ ఇటూ చూసింది. బావకు తెలుస్తుందేమో అని. నిన్ను అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నీ కళ్ళు చాలా బాగుంటాయి. నేను కవిని కాకపోవడం వల్ల నీ గురించి సరిగ్గా వర్ణించలేకపోతున్నాను అన్నాడు. మంచి కాఫీ టీ లాంటి కలర్ నీది. అదొక చుక్క పొద్దున్నే పడకపోతే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా నీకు? వాళ్ళందరికంటే ముందు నేనుంటాను. నువ్వు లేకపోతే నా పరిస్థితి అదే. నువ్వు నన్ను కళ్ళతో చూడవు, నా వైపు ముఖం కూడా తిప్పవు. కానీ నాకు నిన్ను చూడగానే ఆ టీ తాగినంత ఎనర్జీ వస్తుంది. అదేంటో ఇంతకన్నా వివరంగా చెప్పలేను అన్నాడు. చూడడం తప్ప ఇంకేం మాట్లాడలేదు ఆహ్లాద. అతను కొద్దిసేపు అలాగే నిలబడి వెళ్ళిపోయాడు. విక్రాంత్తో పెళ్ళయ్యాక కార్తికేయ గుర్తుకు రావడం ఇప్పుడే. అది ఆ రంగు తక్కువ అన్న పదం పిన్ని నోట వినడం వల్లనే. ఎవరైనా ఇలా టీ కాఫీలతో అందాన్ని పోలుస్తారా? ఆ కార్తికేయ తప్ప. ఎందుకో ఈరోజు కార్తికేయ మాటలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే నేను అతన్ని పట్టించుకోకపోయినా అంత ఆనందాన్ని ఇచ్చాను అతనికి. కానీ బావ ఎందుకు పిన్ని అన్నట్లు రోజు మొత్తంలో రమ్య పేరు పిలిచిన అన్నిసార్లు నా పేరు పిలవడు? నేను బావకి అంత ఎనర్జీని ఇవ్వలేకపోతున్నానా? అప్పట్లో నేను కనీసం కార్తికేయ వైపు చూడనైనా చూసేదాన్ని కాదు. ఇప్పుడు నేను బావ వైపు చూస్తున్నా కూడా కార్తికేయ ఫీల్ అయినట్టు బావ ఫీల్ అవ్వట్లేదు. అదీకాక కాఫీ టీలు తెల్లగా ఏం ఉండవులే, కానీ నువ్వు నాకు అంత మధురంగా అనిపిస్తావు. అదొక రేర్ టేస్టు. ఇది మా సొంత అనుభూతి. చెప్పడానికి మాటల్లేవు ఆహ్లాద అనేవాడు కార్తికేయ. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మీరు నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. అలాగే ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.